మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి నదిలో స్థానిక ఎమ్మెల్యే నేతృత్వంలో ఇసుక మట్టి తోడి అక్రమంగా తరలిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ఆరోపించారు. వేరే శ్రేణులతో ఆయన కలిసి గోదావరి నదిని సందర్శించారు. వందలాది లారీలు ఇసుక తరలించి డబ్బులు దండుకుంటున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని వారు అన్నారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గోదావరిలో తీసుకుపోతుంటే ఇలా జిల్లా యాంత్రాంగం కావచ్చు, అదే విధంగా మైనింగ్ తీసుకోవడం జరుగుతుంది. అదే కాకుండా ఇక్కడ పెద్ద శివరాత్రి సందర్భంలో వచ్చే సందర్భాలు, పుష్కర ఘాట్ వచ్చే సందర్భాలు, అలాంటి ప్రాంతంలో మరి ఇక్కడ గోదావరి ఇసుక వందలాది లారీలు మరి ఇక్కడి నుంచి తీయడం జరుగుతుంది. ఇక్కడనే జేసీబీ ఉంది. ఇది దాదాపు ఒక 20 రోజుల నుంచి పెద్ద ఎత్తున వందలాది లారీలు మరి ఇసుక తీస్తున్న సందర్భాలు. మరి ఇక్కడ మంచిర్యాలలో ప్రభుత్వం ఉందా లేదా, మంచిర్యాల జిల్లా యాంత్రాంగం ఉందా లేదా, మైనింగ్ డిపార్ట్మెంట్ ఉందా లేదా, మరి ఏ పర్మిషన్ మరి ఇసుక తీయడానికి, ఇక్కడ ఇసుక గాని మట్టి గాని తీయడానికి ఎలాంటి అనుమతి లేకుండా మరి ఇక్కడ ఇసుక తీస్తున్న సందర్భాలు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇసుక మాఫియా, మట్టి మాఫియా ఏదైతే అంటున్నారో ఏది ప్రభుత్వం మీద, ఇది అక్షరాల మనం నిజంగా కనబడుతుంది. ఇక్కడ దాదాపు ఒక 3 మీటర్ల లోతు ఇక్కడ మొత్తం తీయడం జరిగింది. మరి మట్టి ఎక్కడ పోతుంది, ఎవరు దీన్ని ఇది మట్టి పోసి డబ్బులు ఎవరు తీసుకుంటున్నారు అనేది ఇలా మంచిర్యాల ప్రజలు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్న సందర్భాలు. మరి ఈ సందర్భంలో ఈ మంచిర్యాల మంచి కోరే దిశగా ఇక్కడ స్థానికంగా ఏదైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆయన ఆదేశాల మేరకే ఇలా నడి గోదావరిలో ఈ ప్రాంతం తీసుకున్న ప్రాంతంలో మరి ఇంత పెద్ద ఎత్తున ఇప్పటికీ నేను అనుకుంటా ఒక 800 పైబడి లారీలు మరి ఇక్కడ ఇసుక మట్టి తీసిన సందర్భాన్ని ఇలా ఉన్నత అధికారులు కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఏదైతే మైనింగ్ అండ్ మినరల్ డిపార్ట్మెంట్ కూడా ఫోన్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ జిల్లా యాంత్రాంగం కూడా, ఇక్కడ కలెక్టర్ గారు కూడా దీని మీద ప్రత్యేకంగా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది.